హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? ఇక్కడ సుధీర్ కోసం అండ్ ఇంకా మా మామయ్య కోసం టీ చేస్తున్నా. వాళ్ళ డైలీ మార్నింగ్ రొటీన్ ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ సుధీర్కి అయితే డైలీ అల్లం టీ ఖచ్చితంగా కావాలి, అల్లం ఇలాచీ అయితే వేయాల్సిందే. అండ్ పిల్లలు యూఎస్కి వచ్చిన తర్వాత మార్నింగ్ బాగా తొందరగా ఆకలి అవుతుంది అనుకుంటా. చాహ్నా అయితే మార్నింగ్ ఒక్కొక్కసారి అత్తమ్మ వాళ్ళతో వాకింగ్కి వెళ్ళి మళ్ళీ తను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఖచ్చితంగా చేసుకుంటుంది, దానికి వచ్చు, అదే తింటుందన్నమాట. నేను కింద టీ పెట్టేసి వచ్చి ఇక్కడ ఫ్రెష్ అయిపోయా రెడీ అవుదామని. ఇవి రెండు నా లాస్ట్ ఇయర్ జ్యువెలరీ. ఒకటేమో బర్త్డే గిఫ్ట్, ఇంకొకటి అయితే న్యూ ఇయర్కి వచ్చిన గిఫ్ట్. లాస్ట్ ఇయర్ బర్త్డే వ్లాగ్లో అయితే ఈ చైన్ చూసే ఉంటారు. సో సింపుల్గా రెడీ అవ్వాలి అని అనిపించింది, అందుకే ఒక నార్మల్ లాంగ్ డ్రెస్ వేసుకొని ఈ ఇయర్ రింగ్స్ ఇంకా ఈ చైన్ వేసుకున్నా. ఈ డ్రెస్ కూడా మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నదే. మాది ఇది 12th యానివర్సరీ. ఈ ఇయర్ రింగ్స్ అయితే రోజ్ గోల్డ్ విత్ డైమండ్స్ అనమాట. నాకు చైన్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ ఈ డ్రెస్కి అయితే పర్ఫెక్ట్గా అనిపించినాయి. నా డ్రెస్ ఇది చాలా సింపుల్గా నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కిందికి వచ్చి దేవునికి దండం పెట్టుకున్నా. తర్వాత వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, అయితే స్కూల్ సప్లైస్ అన్నీ మా దగ్గర ఉన్నవి ఏంటి ఇంకా లేనివి ఏంటి అన్నది లిస్ట్ ప్రిపేర్ చేపిస్తున్నా చాహ్నాతో. సో బ్రేక్ఫాస్ట్ కూడా నార్మల్గా ఉప్మానే తిన్నాం. యాక్చువల్గా మా యానివర్సరీ థర్స్డే అయ్యింది. ఆ థర్స్డే రోజు నేను నాన్ వెజ్ తినను, అందుకే వెజ్జే చేసుకున్నాం మొత్తం. ఈ రెండు రింగ్స్ అయితే మేము ఇండియాలో ఉన్నప్పుడే తీసుకున్నా, క్యారెట్ లైన్లో తీసుకున్నా, అత్తమ్మ కొనిచ్చిందనమాట. సో మేము ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. లంచ్ కూడా వెరీ సింపుల్గానే, నాన్ వెజ్ అయ్యి ఉంటే ఇంకేమైనా వెరైటీస్ చేసేవాళ్ళం. అండ్ అందులో టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. ఇండియాలో అయితే పొద్దున్న టెంపుల్కి వెళ్ళొచ్చు, కానీ మాకు ఇక్కడ ఈవినింగ్స్ ఒక్కటే కదా, అందుకు ఈవినింగ్ వచ్చిన తర్వాత సుధీర్ నాన్ వెజ్ తినాలి అనుకున్నాడు. తను తింటాడు ఆ రోజు. నేనైతే ఇక్కడ పన్నీర్ కర్రీ చేద్దాము అని అనుకుంటున్నా. పన్నీర్ కర్రీ ఇంకా బగారా రైస్ చేద్దామని అనుకున్నా. సుధీర్కి పన్నీర్ కర్రీ ఏమంత ఫేవరెట్ కాదు, కానీ ఇంట్లో ఆప్షన్ లేదు, గ్రాసరీస్ అయితే అసలు ఎక్కువ ఏం లేవు. అయితే పన్నీర్ కర్రీ విత్ బగారా రైస్ చేయాలి, లేకపోతే చోలే విత్ బగారా రైస్. నేను ఆ 2 ఆప్షన్స్ అని అనుకున్నా. ఇది చూస్ చేసుకోవడానికి రీజన్, పిల్లలు కూడా పన్నీర్ కర్రీనే బాగా తింటారు, ఇట్స్ ఓకేలే వాళ్ళు తింటారు కదా అని ఇంకా ఇదే ఆప్షన్ చేసుకున్నా. నేను పన్నీర్ కర్రీ చేసేటప్పుడు ఫస్ట్ ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుంటా అనమాట. ఫ్రై చేసుకొని తర్వాత బేసిక్ రెసిపీతో చేసేస్తా. కోకోనట్ మిల్క్ ఉన్నప్పుడు కొంచెం రెసిపీ చేంజ్ చేస్తా, అప్పుడైతే చాలా టేస్ట్ బాగుంటుంది. కానీ ఇంకా గ్రాసరీస్ లేవు కదా, ఇట్స్ ఓకేలే, నార్మల్ రెగ్యులర్ రెసిపీతోనే కంటిన్యూ చేసేసా ఈరోజైతే. కొంచెం ఫినిషింగ్ టచ్ కోసం క్యాష్యూస్ అయితే పేస్ట్ చేసి వేసా, మళ్ళీ దాంతోపాటు కసూరి మేతి యాడ్ చేసా. ఇంకా అయిపోయి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. అండ్ దాంతోపాటు కొంచెం వైట్ రైస్ ఇంకా రసం కూడా చేసిన. మా మామయ్యకి ఎక్కువ బగారా రైస్ ఒక్కటే ఇష్టం ఉండదు అనమాట. సో అందుకే కొంచెం వైట్ రైస్ కూడా చేసేసి రసం కూడా చేసా. సో ఇట్లా ఆఫ్టర్నూన్ ఫుడ్ ఇలా ఎంజాయ్ చేస్తున్నాం మేమందరం. ఇలా తింటూ మాట్లాడుకునే టైంలో మా మామయ్య గుర్తు చేశారు, అన్నీ చేసావు కానీ స్వీట్ చేయలేదు కదమ్మా అని. నేను పొద్దున్న నుంచే స్వీట్ చేయాలి ఫస్ట్ అనుకుంటూనే దాన్ని వెనక్కి నెట్టుకుంటూ ముందు అన్నీ చేసుకుంటూ వచ్చా. సరేలే ఇంకా తిన్న తర్వాత వెంటనే స్టార్ట్ చేశాను అనమాట. ఏం లేదు, సేమియా పాయసమే. యాక్చువల్గా డబల్ కా మీఠా కూడా చేద్దామని అనుకున్నా, కానీ చెప్పా కదా నో గ్రాసరీస్, అస్సలు ప్లాన్ చేసుకోలేదు. ఇండియా నుంచి అప్పుడే వచ్చినాం కదా, ఫుల్ వర్క్స్తో బిజీగా అసలు బ్రెయిన్ ఏం అంత పని చేయలేదు కూడా ఈసారి. ఇంకా అప్పటికప్పుడు అది చేసేసా. బట్ అప్పటికప్పుడు చేసినా కానీ వెజ్ నేను బాగా చేస్తా, అదైతే కాన్ఫిడెంట్ నాకు. మంచిగా తిన్నాం. అండ్ సేమియా పాయసం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్. ఇంకా సరేలే అని అదే చేసుకున్నా. ఈ స్వీట్ సర్వింగ్ కప్స్ అయితే నేను కాస్కోలో తీసుకున్నా. నాకైతే ఈ కలర్స్ భలే నచ్చుతాయి, మంచిగా బ్రైట్గా ఉంటాయి. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అప్పుడు ఒకటే బయటికి తీస్తా. అండ్ అందరికీ స్వీట్ పెట్టించి నేను కూడా స్వీట్ ఎంజాయ్ చేసా. ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్ నాకు మా ఇంట్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ నుంచి బయట వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది అండ్ టీవీ కనిపిస్తుంది. ఒక పర్సనల్ స్పేస్ లాగా అనమాట. దీన్ని బాగా డిజైన్ చేయాలి అని అనుకున్నా, బట్ ఇంకా స్టిల్
ఆలోచిస్తూ ఉన్నా ఏం చేయొచ్చు అని. అండ్ ఇక్కడైతే టెంపుల్కి రెడీ అయిపోయామన్నమాట. ఈవినింగ్ 5:30 అట్లా ఓపెన్ చేస్తారు. సో మళ్ళీ ఈవినింగ్ కూడా ఒకసారి పూజ చేసుకొని, నార్మల్గా మా అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇండియాలో పొద్దున ఈవినింగ్ కూడా పూజ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, మార్నింగ్ ఈవినింగ్ 2 పూటల పూజలు చేస్తున్నారు అనమాట ఇంట్లో. అండ్ టెంపుల్కి వెళ్ళే లోపల అత్తయ్య మామయ్య బ్లెస్సింగ్స్ కూడా తీసుకుందాం. రింగ్స్ చూపించా కదా, అవి కూడా ఎక్స్చేంజ్ చేసుకుందాం అని అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు మీరు కూడా చూసేయండి అది. రింగ్స్ పెట్టుకున్న తర్వాత వెంటనే బాక్సెస్ తీసుకుంటున్నాక, బాక్సెస్ కలర్ అయితే ఎంత బాగా నచ్చిందో, డార్క్ అండ్ లైట్ పర్పుల్ షేడ్, అసలు భలే ఉన్నాయి. రింగుల కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ బాక్సెస్ పైనే ఉంది నాకు. అవి తీసి పెట్టుకుందాం అని చెప్పి తీసేసుకున్నా. అండ్ ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 20 minutes అంతే టెంపుల్. అండ్ కార్లో అయితే మేము అందరం నెయిల్ పాలిష్ గురించి మాట్లాడుకుంటున్నాం. మా అత్తమ్మ రెడ్ నెయిల్ పాలిష్ పెట్టుకుందనమాట, చాహ్నా మా అత్తమ్మ ఇద్దరు. సో ఇట్లా చూపించుకుంటూ మాట్లాడుతున్నాం. టెంపుల్ అయితే వచ్చేసింది. ఇక్కడే చాహ్నా సింగింగ్ క్లాస్ కూడా, మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటే నేను ఒకసారి చూపించా. అయితే గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ రీజాయిన్ చేయాలి తనని. అండ్ మేము లోపలికి వెళ్ళి అర్చన చేయించుకున్నాం అనమాట. ఎక్కువ మంది ఏం లేరు యాక్చువల్గా. మండే శివుడికి అభిషేకం చేస్తారు. అప్పుడు అట్లా పూజలు చేసే టైంలో చాలామంది వస్తారు టెంపుల్కి. సో మేమైతే అంతా అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు క్లైమేట్ బాగా చల్లగా ఉండింది. తర్వాత వర్షం స్టార్ట్ అయింది. బజ్జీలు తినాలనిపించింది అనమాట. మా అత్తమ్మ బజ్జీలు చాలా బాగా చేస్తారు. సరే అని నా కోసం బజ్జీలు చేద్దామని చేస్తున్నారు లోపల. నేను సుధీర్ బయట కూర్చున్నాం. మళ్ళీ తర్వాత బజ్జీలు అయిన తర్వాత అందరం ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్గా వీడియో ఇక్కడితోనే ఎండ్ అవ్వాలి, కానీ నాకు ఇంకొక సర్ప్రైజ్ కూడా అయ్యిందనమాట. నేను ఇంకా బజ్జీ తినేసి నేను అసలు ఈ వీడియోలోనే బాయ్ కూడా చెప్పేసి అందరం ఇంకా తిన్నాం కదా, డిన్నర్ కూడా చేసేసి పైకి వెళ్ళి పడుకున్నాం అనమాట. నేను వీడియో అప్లోడ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇస్తూ రూమ్లో ఉన్నా. అయితే కింద నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి అనమాట, గట్టి గట్టిగా నవ్వుతూ అవన్నీ. ఏంటబ్బా ఇంత నైట్ అసలు ఏం పార్టీస్ అవన్నీ లేవు కదా అని అనుకొని చూసా. అంతలోపలే డోర్ బెల్ రింగ్ అయింది. లాస్ట్ ఇయర్ ఎవ్రీ యానివర్సరీ అందరిది సెలబ్రేట్ చేద్దామని అనుకొని అందరిది సెలబ్రేట్ చేశా. నేను మీకు చాలా వీడియోస్లో కూడా చూపించా. ఈ ఇయర్ నార్మల్గా విష్ చేశారు, కానీ అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, మళ్ళీ నైట్ కేక్ తీసుకొని వస్తారని చెప్పి. సో లిటిల్ బిట్ సర్ప్రైజ్డ్, బట్ చాలా హ్యాపీ మళ్ళీ వీళ్ళందరూ వచ్చినందుకు. ఈవినింగ్ నుంచి అత్తమ్మ కేక్ కట్ చేపిద్దామని అంటూనే ఉన్నారు. కాకపోతే మేమే వద్దు, కేక్ అసలు తిన్నాం కదా, ఊరికే వేస్ట్ అయిపోతుంది, అంత తెచ్చి పాడేయాల్సి వస్తుంది. అండ్ పిల్లలు కూడా సిక్కుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఇస్తాం, మిగతా కేక్ అంతా వేస్ట్ అయిపోతుంది, వద్దు అని చెప్పి స్టాప్ చేసామన్నమాట. అందుకే బజ్జీలు చేపించుకొని మరీ తిన్నా. మా వాళ్ళు వచ్చి మళ్ళీ కేక్ తెచ్చి సర్ప్రైజ్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే.
థ్యాంక్ యూ గాయ్స్ అందరికీ. మళ్ళీ ఈ ఇయర్ కూడా సర్ప్రైజ్ చేసినందుకు. లాస్ట్ టైమ్ జనరల్గా జరుగుతుంది కదా, ఎలా సర్ప్రైజ్ చేశారనుకున్నా, ఈసారి మాత్రం నిజంగానే సర్ప్రైజ్ అయ్యా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు కేక్ తీసుకొని వస్తారని. ఇక్కడ నుంచి వీడియో కొంచెం లైటింగ్ తక్కువ అట్లా ఉంది కదా, యాక్చువల్గా ప్లాన్ చేయలేదు కదా, అందుకు అప్పటికప్పుడు వీడియో తీసుకుంటూ నార్మల్గా లైట్స్ ఎక్కువ లైటింగ్ లేకుండా ఉండే. సో అన్ప్లాన్డ్ వీడియో ఇట్లాగే ఉంటుంది కదా, రా ఫుటేజ్ లాగా. ఇంకా వీడియో ఎండ్ చేసే టైం ఇప్పుడైతే వచ్చేసింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడప్పుడు కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.